హుస్నాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. మార్నింగ్ వాక్లో భాగంగా స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో సరైన విధంగా వర్షాలు పడని కారణంగా కరువు ఏర్పడుతుందని చెప్పారు. రైతాంగానికి కొంత ఇబ్బందులు వస్తున్న మాట వాస్తవమేనని, ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పారు. తాగునీటి సమస్య అసలే లేకుండా ఉండే విధంగా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని చెప్పారు పొన్నం ప్రభాకర్. ఖర్చైనా గ్రామాల్లో త్రాగునీటికి సంబంధం లేకుండా, ఇబ్బందులు లేకుండా పాత బావులను మళ్ళీ కిరాయి తీసుకోవడం కావచ్చు, నూతన బోర్వెల్ వేయడం కావచ్చు, ఇతరత్ర ఏ అంశాలున్నా యుద్ధ ప్రాతిపాదికన చేయమని చెప్పి గౌరవ జిల్లా కలెక్టర్లకు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంకా అదే కాక కూడా ఈరోజు గ్రామాల్లో ఉండబడేటువంటి సమస్యలు అవి ఇందిరా ఇళ్లకు సంబంధించి రాబోయే కాలంలో పరిష్కరించబడతాయి. ఇప్పటికే ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. 200 యూనిట్ల గ్యాస్ మన విద్యుత్ ఫ్రీ వస్తూ ఉన్నది. 500 సిలిండర్ వస్తూ ఉన్నది. ఇతర కార్యక్రమాలు, రేషన్ కార్డులు ఇచ్చేటివన్నీ కూడా త్వరలో జరగబోతా ఉన్నాయి. కాబట్టి ప్రజలకు సంబంధించి సాగునీటి సమస్య ముందుగా ఇప్పుడు ప్రస్తుత ఈ వేసవి కాలంలో ఉన్న దృష్ట్యా వాటిని పరిష్కరించడానికి ఈ విధంగా ఉదయాన్నే రైతులను, ప్రజలను కలిసేట కార్యక్రమం తీసుకున్నాం. ఈ సందర్భంగా కొన్ని అంశాలు దృష్టికి వస్తానే వెంటనే వాటిని అధికారులకు చెప్పడం ద్వారా పరిష్కారం చేసే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో కూడా ఆ ప్రభుత్వం వీలైనంత వరకు ప్రజల సమస్యలను